నిలబడిన మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించిన రాజ్యాంగాన్ని రక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడం, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని పరిరక్షించడం, ఇండియా కూటమి ఈరోజు ఇంకొక పక్కన. అందుకే రాజ్యాంగ వ్యతిరేకులైన, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్రలు చేస్తున్న వాళ్ళను ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓడించడానికి ఇండియా కూటమి రాజకీయ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యవసాయ రైతు కుటుంబంలో జన్మించిన తెలంగాణ బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుడు, తెలంగాణ హైకోర్టు జడ్జిగా, ఇతర రాష్ట్రాలలో చీఫ్ జస్టిస్గా, సుప్రీంకోర్టు జస్టిస్గా సుదీర్ఘకాలం సేవలను అందించి రాజ్యాంగాన్ని పరిరక్షించడమే కాదు, రాజ్యాంగ నిపుణుడిగా పేరుగాంచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఈరోజు అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. ఈరోజు వారిని గెలిపించవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగిన, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం మనందరికీ గర్వకారణము. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియా కూటమి రాజకీయాలకు అతీతంగా న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించడంతో రాజకీయాలకు అతీతంగా మనందరము ఏకం అవ్వాల్సిన సందర్భము. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, అదేవిధంగా ఉభయ రాష్ట్రాలలో ఉన్న బీజేపీ రాజ్యసభ, లోక్సభ మెంబర్స్కు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగువాడికి దక్కిన గౌరవం జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం. అందుకే మనందరం కలిసికట్టుగా 42 మంది లోక్సభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరం ఒక తాటి మీదకి వచ్చి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గెలుపులో భాగస్వాములు కావాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, చంద్రశేఖరరావు గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని, అదేవిధంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం లేకపోయినా ఇతర రాష్ట్రాలలో కమ్యూనిస్టు ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి ఆయా పార్టీలను కూడా తెలుగు వాళ్ళుగా మన వాళ్ళు సంప్రదించి మద్దతు కూడగట్టి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలుపు కోసం పని చేయాలి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి గెలవడము ఇప్పుడు అవసరం. ఎందుకంటే రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే న్యాయ నిపుణులు, న్యాయ కోవిదులు రాజ్యాంగాన్ని ప్రజలకు ఆ స్ఫూర్తిని అందించడానికి ఉపరాష్ట్రపతిగా ఉంటే ఇది దేశ ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది, ప్రజాస్వామ్యం కాపాడబడుతుంది. అందుకే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి రాజకీయాలకు అతీతంగా మనందరం ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం ఉంది. వారికి మద్దతు ఇవ్వవలసిందిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న రాజకీయ పార్టీలను, వాటి నాయకత్వాన్ని ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున, మంత్రివర్గం తరఫున వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇండియా కూటమి ప్రతిపాదన ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండియా కూటమి తరఫున అన్ని రాజకీయ పార్టీలను అడుగుతున్నాం.
ఇది ఇండియా కూటమి. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు. అందుకే మీకు మొట్టమొదటి ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి కాదు, కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు, కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రతిపాదించిన అభ్యర్థి కాదు. ఇండియా కూటమి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి న్యాయ నిపుణుడు, న్యాయ కోవిదుడైన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రతిపాదించారు. వారికి ఏ రాజకీయ పార్టీతో సంబంధం కానీ, అనుబంధం కానీ, సభ్యత్వం కానీ లేదు. పార్టీలకు అతీతంగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉన్నది. అందుకే ఈరోజు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలనుకున్నప్పుడు అందరం ఏకమైనం. అంతెందుకు 1991లో కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి ఉప ఎన్నికలకు నంద్యాలలో పోటీ పడినప్పుడు ఆనాడు గంగుల ప్రతాప్ రెడ్డి గారు రాజీనామా చేసి పివి నరసింహారావు గారు నంద్యాల ఎంపీగా ప్రతిపాదించినప్పుడు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చి ఒక తెలుగువాడి దేశ ప్రధానమంత్రి అవుతున్నాడు అంటే అది మనందరికీ గర్వకారణము. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా పోటీ పెట్టడం లేదు, అందుకే పివి నరసింహారావు గారిని గెలిపించండి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ముందుకు వచ్చిండ్రు. సిద్ధాంతపరంగా వైరుధ్యం ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశం ఆనాడు ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావు గారికి సంపూర్ణమైన మద్దతును పలికి వారి గెలుపుకు పూర్తిగా సహకరించి రాజకీయ విజ్ఞతను ప్రదర్శించారు. ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ విజ్ఞతను ప్రదర్శించి ఒక తెలుగువాడు ఉపరాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చింది. ఈనాడు వారు ఉపరాష్ట్రపతిగా నెగ్గితే భవిష్యత్తులో వారు రాష్ట్రపతి అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మళ్ళీ నీలం సంజీవరెడ్డి తర్వాత పివి నరసింహారావు గారి తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి ఒక గొప్ప అవకాశం మన అందరికీ గౌరవం దక్కే అవకాశం ఉంది. అందుకే ఈరోజు మనందరం ఈ చర్చలు, మీరు అడిగే ప్రశ్నలు, చర్చలు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినవి. కాబట్టి ఈరోజు వివాదాలకు సంబంధించిన ప్రశ్నల కంటే విజ్ఞతతో కూడుకున్న విధానంతో మనందరం ముందుకు వెళ్ళాలి. మనందరం కూడా విజ్ఞత ప్రదర్శించాలి. మనందరం ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటే రాజ్యాంగ నిపుణుడు, న్యాయ కోవిదుడు ఉపరాష్ట్రపతిగా ఉంటే అందరికీ గౌరవంగా ఉంటుంది, ఈ దేశానికి అంతిమంగా మేలు జరుగుతుంది. కాబట్టి వివాదాస్పదమైన ప్రశ్నలు కానీ వివాదాస్పదమైన అంశాలకు ఈరోజు పత్రికా సమావేశంలో తావు లేదు. అందుకే పాత్రికేయ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, మీ ఆలోచనలు ఏవైనా ఉన్నా మీ భిన్నాభిప్రాయాలను కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా కలిసికట్టుగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఖచ్చితంగా మీ అందరి సూచన ఏ రకంగా ఉంటే ఆ రకంగా ముందుకెళ్తాం. ఏదైనా తెలుగు వాళ్ళందరినీ కూడగట్టడమే మా అందరి యొక్క ఉద్దేశము. మీరిచ్చే సూచనలు తీసుకొని ఇంకా మంచి కార్యాచరణ మీరు ఏదైనా, ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఇది, क्योंकि आज उपराष्ट्रपति चुनाव में एक किसान परिवार तेलंगाना छोटे गांव से खुद के गांव में पाठशाला नहीं है तो अगले गांव में जाकर पढ़ाई लिखाई करके उस्मानिया यूनिवर्सिटी से लॉ ग्रेजुएट बनकर हाई कोर्ट जज ऑफ आंध्र प्रदेश, गोवा लोकायुक्त चेयरमैन, सुप्रीम कोर्ट जस्टिस तक एक तेलंगाना किसान का लड़का उतना दूर पहुंच गए. आज इंडिया अलायंस जस्टिस सुदर्शन रेड्डी को अपने तरफ से उम्मीदवार बनाए. इसीलिए आज हमारे कैबिनेट और कांग्रेस पार्टी तेलंगाना के जनता की ओर से और तेलुगु जाति के तरफ से हमारी गुजारिश ये है कि तेलुगुदेशम, जनसेना, वाईएसआर, बीआरएस एंड एमआईएम सब राजनीतिक दल नेता लोगों से एक ही गुजारिश है, हम सब लोग इकट्ठा होकर जस्टिस सुदर्शन रेड्डी जीतने के लिए कोशिश करना. क्योंकि पीवी नरसिंह राव जी के बाद ऐसा मौका नहीं मिला तेलंगाना की ओर से. इसीलिए
आज इंडिया अलायंस के उम्मीदवार कोई राजनीतिक दल से उनका कोई लेना देना नहीं है, वो लीगल एक्सपर्ट, कॉन्स्टिट्यूशनल एक्सपर्ट, लगातार देश के लिए सेवा किए। ऐसे जस्टिस सुदर्शन रेड्डी को आज के तारीख में हम सब लोग मिलकर मदद देने का जरूरत है। जिस दिन पीवी नरसिंह राव जी इस देश की प्रधानमंत्री बने, उस दिन तेलुगुदेशम पार्टी अध्यक्ष एनटी रामाराव जी ने नंदयाल बाय इलेक्शन चुनाव में किसी उम्मीदवार को खड़ा नहीं किए, क्योंकि एक तेलुगु प्राइड पीवी नरसिंह राव इस देश के प्रधानमंत्री बने तो हमारे सबका विकास, हमारा सबका पहचान। इसीलिए उस दिन जो एनटी रामाराव ने जो निर्णय लिया, पीवी नरसिंह राव जी को मदद किए। आज भी तेलंगाना की ओर से मेरा एक ही गुजारिश है, जस्टिस सुदर्शन रेड्डी नॉन पॉलिटिकल, नॉन कंट्रोवर्शियल एंड लीगल एक्सपर्ट, हम सब लोग उनको मदद देना, आने वाले चुनाव में उनको जिताने के लिए मैं गुजारिश कर रहा हूं। मुख्यमंत्री जी एक सवाल है, आप विपक्ष के लोगों का ये कहना है कि एक तरफ तो तेलंगाना कांग्रेस और तेलंगाना की सरकार 42% आरक्षण के लिए दिल्ली से हैदराबाद एक की हुई है, दूसरी तरफ जो एनडीए के कैंडिडेट हैं वो भी ओबीसी हैं, तो क्यों नहीं समर्थन कर रहे? प्रमोद जी अच्छा सवाल किए। जब कांग्रेस पार्टी तेलंगाना में जाति गणना किए, जाति गणना के इंडिपेंडेंट एक्सपर्ट कमेटी चेयरमैन इज जस्टिस सुदर्शन रेड्डी, उनके सुझाव से हम लोग 42% रिजर्वेशन कैबिनेट में पास किए और असेंबली में भी चर्चा किए, पास किए। वो 2 बिल आज राष्ट्रपति जी का ने पेंडिंग है। दूसरी तरफ जो एनडीए संविधान के खिलाफ, संविधान को बदलने के लिए, आरक्षण को हटाने के लिए ओबीसी रिजर्वेशन 42% रोककर ओबीसी को अन्याय करने के लिए जहां पर कोशिश कर रहा है, उनके उम्मीदवार राधाकृष्णन, पर जस्टिस सुदर्शन रेड्डी इंडिपेंडेंट एक्सपर्ट कमेटी चेयरमैन फॉर ओबीसी रिजर्वेशन, उनका जाति नहीं है, उनका निर्णय ओबीसी पक्ष में है। इसीलिए आप सब लोगों से, जितने लोग ओबीसी के पक्ष में खड़ा कर रहना चाहता है, सुदर्शन रेड्डी के साथ जोड़ना है, क्योंकि सुदर्शन रेड्डी जी इंडिपेंडेंट एक्सपर्ट्स कमेटी चेयरमैन, he has done lot of efforts for OBC reservation to increase up to 42%. He has given all those suggestions, education, employment, political reservation, ये सब चीजों के लिए सुदर्शन रेड्डी ने मदद की। वो ऑफिशियल इंडिपेंडेंट एक्सपर्ट्स कमेटी चेयरमैन, इसीलिए कांग्रेस पार्टी वो इंडिपेंडेंट एक्सपर्ट कमेटी चेयरमैन आज भी इज एक्सपर्ट, इज लीगल एक्सपर्ट, इज कॉन्स्टिट्यूशनल एक्सपर्ट। इसीलिए हम लोग उनको उम्मीदवार खड़ा किए, इसीलिए हम सब लोग उनको मदद दे रहे हैं। राधाकृष्णन जी अगर जीत गए तो ओबीसी को अन्याय हो जाएंगे, 42% रिजर्वेशन सोच भी नहीं सकते। मगर वही सुदर्शन रेड्डी अगर वाइस प्रेसिडेंट बन गए तो हमारे 42% मिलने वाले। इसीलिए सबसे ज्यादा लाभ ओबीसीओं को सुदर्शन रेड्डी जीत में है। इसीलिए प्रमोद जी आप सब लोग इकट्ठा होकर इस बार हमको मदद देना है। ఈ రోజు దీనికే పరిమితం అవుతుంది రాములు ఆశీష్ जी। और किन पॉलिटिकल पार्टीज के लीडर्स को आप कांटेक्ट करेंगे, आप उनको अपने पक्ष में वोट करने की अपील करेंगे, क्योंकि वाईएसआर कांग्रेस पार्टी ने एनडीए के पक्ष में अपना समर्थन जताया है, टीडीपी ऑलरेडी एनडीए के पक्ष में है, आप उनका नाम ले रहे हैं, तो क्या उनको फोन कर आप कन्विंस करने की कोशिश करेंगे? 21 तारीख सुदर्शन रेड्डी जी का नॉमिनेशन है। नॉमिनेशन होने के बाद हम लोग सबसे दिल्ली से सुझाव लेंगे। इंडिया गठबंधन क्या करना चाह रहा है कि इंडिया गठबंधन सुझाव लेके हम आगे रास्ता निकालेंगे। ఆత్మ ప్రబోధానుసారము ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాము।
ఈరోజు ఆత్మ ప్రబోధానుసారము రాజ్యాంగాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి గారు గెలుస్తారు. ఈరోజు సుదర్శన్ రెడ్డి గారి గెలుపు రాజ్యాంగం పరిరక్షించబడుతుంది. ఎన్డీఏ ఒకవేళ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చడమే కాకుండా రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తారు. అది వేగంగా అమలు జరుగుతుంది. అందుకే ఈరోజు ఇండియా కూటమి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది, అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యాంగానికి సంబంధించినవి మాట్లాడుకుందాం. एक सवाल मेरा ये कि जिस तरीके से दक्षिण भारत में आप सभी एकजुट होकर नेता खड़े थे कि हमारे साथ जो है विवक्षता हो रही है, हम लोगों को अलग किया जा रहा है, और इस तरीके से जब आप सब लोग एक साथ बैठे थे एक मंच पर, लेकिन आज आप देखते हैं कि दो अलग अलग दक्षिण भारत के दो नेता खड़े हो रहे हैं उपराष्ट्रपति पद के लिए. आपको नहीं लगता कि दक्षिण भारत की राजनीति में कहीं ना कहीं बंटवारा या फिर जो है आपको लगता है कि डिवाइड हो रहा है? नहीं, ऐसा नहीं है, क्योंकि दक्षिण भारत से जो भी प्रतिनिधि बनने वाले वो इंडिया पक्ष में रहना है. क्योंकि आज दक्षिण भारत को विभाजन करने में भाषा पे और प्रांत के नाम पे जो विभाजन करने वाले उनके खिलाफ लड़ रहे हैं. हम देश को जोड़ने के लिए कोशिश कर रहे हैं. क्योंकि आज आप चुनाव में देख रहे हैं, इलेक्शन कमीशन का एटीट्यूड भी आप देखें तो महाराष्ट्र में 4 महीने में 1 करोड़ वोट जमा कर दिए. बिहार में अभी चुनाव है, कुछ कम 55 लाख वोट निकाल दिए. तो ऐसे समय पर जो संविधान को बचाने वाले हैं उनके साथ में जोड़ना है. ये नॉर्थ साउथ की मामला नहीं है, ये संविधान की मामला है. संविधान को आगे लेकर जाना है. इसीलिए हम लोग ये हमारा सबसे एक ही गुजारिश है, इंडिया गठबंधन बंगाल में है, दिल्ली में है, गुजरात में भी है, सब जगह में है. तो ये सवाल नॉर्थ और साउथ का नहीं है. ये सवाल ऐसे है कि संविधान बचाने वाले, संविधान को हटाने वाले के बीच में ये चुनाव है. तेलंगाना वर्सेस तमिलनाडु है. नहीं, ये तेलंगाना वर्सेस तमिलनाडु नहीं है. संविधान को बचाने वाले, संविधान को हटाने वाले दोनों के बीच में ये चुनाव लड़ाई हो रहा है. तेलुगु वाले पूरे कॉन्स्टिट्यूशन बताने के उसमें सर, आप टीडीपी और जनसेना को अपील कर रहे हैं कि सुदर्शन रेड्डी जी को सपोर्ट करें, लेकिन आज सुबह नारा लोकेश जी जो है वो सीपी रामाकृष्णन जी को मिले थे और उन्होंने एनडीए को सपोर्ट किया है. जब तक तो जस्टिस सुदर्शन रेड्डी का नाम डिक्लेयर नहीं हुए, जब मल्लिकार्जुन खड़गे जी अनाउंस करने के बाद ये सब सारे हो रहे हैं. इसीलिए हम लोग क्यों अभी इमरजेंसी प्रेस मीट लगाए, इसीलिए अभी वोट बहुत दूर है. अभी जो मदद दी है अभी तेलंगाना के लिए और तेलुगु के लिए एक प्राइड है. इसीलिए वो लोग फिर रीअसेसमेंट कर लेके वो उनका एसोसिएशन जहां पर भी हो, ये चुनाव नॉन पॉलिटिकल के वोटिंग के लिए हम मांग रहे हैं. हाँ? దేశమంతా వర్కౌట్ కావాలనుకుంటున్నాం. ఒక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళినావు? నమస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కూడా పోయిందా? మొత్తం దేశంలోనే ఆత్మ ప్రబోధానుసారం ఓటేయమని విజ్ఞప్తి చేస్తున్నాం. Yes, please. This is proposal went from you or the proposal? Which one? The appointment of your. This is India Alliance proposal. This is not from Congress party. It is from Telangana also. Yes, Telangana plays some role in this. I wanted to appreciate India Alliance. Why? Because they have given an opportunity to contest as a Vice President of India